వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఒకరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కారణం ఏమిటో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి గారికి చిరకాల శత్రుత్వం. విద్యార్థి దశ నుంచే వారిద్దరి మధ్యన చాలా విభేదాలు ఉన్నాయి. ఆయన తెలుగుదేశం, ఈయన కాంగ్రెస్. తర్వాత ఆయన తెలుగుదేశం, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇద్దరి మధ్యన చాలా పొరపచ్చాలు ఉండటమే కాకుండా రాజకీయ శత్రుత్వం కూడా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని వేధించాలని నిర్ణయించుకున్నారు. అనేకమైన కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారినే కాకుండా ఆయన కుమారుడైనటువంటి మిథున్ రెడ్డి గారిని కూడా చేస్తున్నారు. ఇది జరుగుతున్న కథ. దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అటవీ ప్రాంతంలో సొంత భూమి ఉంది. దానిలో గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. అక్కడ భూమి చాలా విస్తీర్ణం ఆయన చేతుల్లో ఉంది. అదంతా ఆయన సొంతం అనేది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఇంతకుముందు అనేక సార్లు విచారణ జరిపారు. ఆ విచారణలో కూడా అది ఆయన సొంత భూమి అని తేల్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద ఏదో ఒక విధంగా విచారణ చేసి కొండను తవ్వి ఎలుకనైనా పట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని క్రమంలోనే విచారణ వేశారు. విచారణ జరుగుతుంది. కొండను తవ్వి ఎలికిని పడతారో పట్టరో తెలియదు, కానీ కొండను తవ్వి ఏనుగును పట్టుకున్నామని మాత్రం ప్రచారం చేసేదానికి సిద్ధంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు చెప్పాలి. నిన్న చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఆయన గెస్ట్ హౌసు, ఆ భూముల ప్రాంతానికి విచారణ నిమిత్తం అధికారులు వెళ్ళారు. కలెక్టరు, ఎస్పీ, ఇంకా ఆర్టీఫై శాఖకు చెందినటువంటి వారు, తహసీల్దారులు అందరూ వెళ్ళి అక్కడ కొలతలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ కొలతలు కూడా జీపీఎస్ ద్వారా కొలతలు తీసుకుని ఒక బృందాన్ని తీసుకెళ్ళి అక్కడ చేయించేటటువంటి కార్యక్రమం, విచారణ, వ్యవహారం అంతా చేస్తున్నారు. దీనిలో విచిత్రం ఏంటంటే ఈనాళ్ళు ఇవాళ ఫ్రంట్ పేజీలో వచ్చింది, న్యూస్ టుడే విలేకరిపై జులుం. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు, వైసీపీ కాదు. ఫోన్ లాక్కున్న కలెక్టర్, కేసు పెడతానని బెదిరించిన ఎస్పీ. ఈనాడు విలేకరి దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నారు, కేసు పెడతానని బెదిరించారు. ఎవరంటే సాక్షాత్తు కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు. చూడండి ఆ వార్త ఒక్కసారి చదివి మీకు వినిపిస్తా. ఆక్రమణపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ క్షేత్రస్థాయి పర్యటన. వార్త కవర్కు వెళ్లిన న్యూస్ టుడే విలేకరి ఆలీం బాషాపై చిత్తూరు కలెక్టర్ సమిత్ కుమార్, ఎస్పీ సిహెచ్ మణికంఠ జులుం ప్రదర్శించారు. ఆక్రమిత భూములున్న ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలోనే విలేకరిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి వీల్లేదని హెచ్చరించారు. అధికారులు వాహన శ్రేణిని ఫోటోలు తీస్తుండగా కలెక్టర్ సుమిత్ కుమార్ వాహనం నుంచి దిగి విలేకరి వద్ద నుంచి ఫోన్ లాగి, నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు, ఎవరు రానిచ్చారు, హెల్మెట్ ధరించలేదంటూ నీపై కేసు పెడతానంటూ ఎస్పీ మణికంఠ బెదిరించారు. వైకాపా హయాంలో ఈ తరహా దౌర్జన్యాలు అనేకం జరిగాయి. వైకాపా హయాంలో కూడా ఇలాంటి దౌర్జన్యాలు జరిగినాయంట. మళ్ళీ ఇప్పుడు కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి అనేటువంటి మాట. కూటమి ప్రభుత్వంలో కూడా కొందరు అధికారులు అదే ధోరణి కొనసాగిస్తుండటం గమనార్హం. ఈనాడు ప్రతినిధి ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా రాత్రి 9:40 గంటల సమయంలో పులిచెర్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి 2 సిబ్బంది వచ్చి సెల్ ఫోన్ను అప్పగించారు. చూశారుగా ఎంత విచిత్రం. ఈనాడు అంటే మజాక్ అనుకుంటున్నారా? కలెక్టరు, ఎస్పీ ఇద్దరు ఫోన్ లాక్కుంటే ఎమ్మటే ఫోన్లన్నీ టకటకటక మోగాయి. లోకేష్ దాకా ఫోన్లు వెళ్ళిపోయాయి. వెంటనే ఈనాడు వారికి ఆ ఫోన్లు ఇచ్చేయండి అని హుకుం జారీ చేశారు. కలెక్టరు, ఎస్పీ కూడా భయపడిపోయి, మేము ఈనాడు విలేకరని అనుకోలేదు, సాక్షి విలేకరని లాక్కున్నాము, మమ్మల్ని క్షమించండి అని బహిరంగ క్షమాపణ అడిగారు. బహిరంగ అంటే ఫోన్లో క్షమాపణ అడిగి చివరికి ఆ 2 ఫోన్లు కలెక్టరు, ఎస్పీ తీసుకొచ్చి ఈనాడు విలేకరికి అప్పగించారు. అది ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్లకు ఉన్నటువంటి పవర్. చివరికి ఈ స్థితికి దిగదార్చేశారు. కారణం ఏంటంటే ఈనాడంటే సామాన్యం కాదు కదా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోస్తున్నది ఈనాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలను
అద్దంలా చూపించవలసినటువంటి పత్రికలు లేనిపోని వార్తలు రాసి ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్దిరెడ్డి గారి మీద రోజుకొక వార్తలు రాసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి ఈనాడు ఫోన్ని ఎస్పీ గారు, కలెక్టర్ గారు, తహసీల్దార్లు, ప్రభుత్వ ఉద్యోగులు లాక్కుంటే ఈ ప్రభుత్వం ఊరుకుంటుందా? అందుకే అంటున్నా, ఈనాడ మజాఖానా. ఎంతమంది అధికారులైనా ఈనాడుకు దాసోహం చేయవలసిందే. అదే మా లోకేష్ ఆజ్ఞ అని కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళ ఈనాడుకు సంబంధించినటువంటి వారు. ఇది సమాజానికి శ్రేయస్కరం కాదని, పత్రికా రంగానికి కూడా శ్రేయస్కరం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చివరికి పెద్దిరెడ్డి గారి వ్యవహారంలో కొండను తవ్వి ఏనుగును పట్టుకున్నామని ప్రకటించిన ఆశ్చర్యం లేదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.